రైతు మిత్ర టీవీ రైతుల నిజమైన మిత్రుడు. రైతు మిత్రులారా నమస్కారం. మీ వరి పొలంలో వరి కంటే ఎత్తుగా ఈ గడ్డి పెరుగుతుందా? ఇది సాధారణ గడ్డి కాదు. ఇది మీ పంట దిగుబడిని 30 నుంచి 40% వరకు తగ్గించే ప్రమాదకర కలుపు. ఇప్పుడే గుర్తించకపోతే మీ కష్టం వృధా అవుతుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గడ్డి గజ్జి గడ్డి లేదా స్టెడ్ కలుపు అని అంటారు. ఈ కలుపు వరి పొలాల్లో ఎక్కువగా కనిపించే ప్రమాదకరమైనది. దీన్ని ఎలా గుర్తించాలంటే, పై భాగంలో గుత్తులుగా పువ్వులు ఉంటాయి. ఆకులు గట్టిగా నేరుగా ఉంటాయి. వరి కంటే వేగంగా పెరుగుతుంది. చాలామంది రైతులు దీన్ని సాధారణ గడ్డి అనుకొని వదిలేస్తారు. ఇక్కడే నష్టం మొదలవుతుంది. కలుపు రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవి: పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండడం, నాటుకు ముందు పొలం శుభ్రంగా లేకపోవడం, మట్టిలో పాత కలుపు గింజలు ఉండడం, నర్సరీ నుండి రావడం. ప్రత్యేకంగా యాసంగి పంటలు ఇది ఎక్కువగా వస్తుంది. ఒక్కసారి గడ్డి వస్తే మళ్ళీ వ్యాపిస్తుంది. ఈ కలుపు వల్ల రైతులకు పెద్ద నష్టం. ఈ కలుపు వరితో పోటీ పడుతుంది. పోషకాలు, నీరు మొత్తం తీసుకుంటుంది. వరి కంకి చిన్నగా అవుతుంది. ఎకరానికి 30 నుంచి 40% వరకు దిగుబడి తగ్గిస్తుంది. మందులు వేసినా పంటకు సరిగా చేరనివ్వదు. అంటే రైతుకు డబల్ నష్టం. ఇప్పుడున్న పరిస్థితి, మీ పొలంలో ఇప్పటికే ఇలా పెరిగి ఉంటే ఈ మందులు వాడండి. ఇక్కడ మీ స్క్రీన్లో చూపిస్తున్న మందులు వాడండి. పూర్తిగా కాకపోయినా నష్టం తగ్గుతుంది. సరైన దశలో నివారణ చేయాలంటే నాటు వేసిన 10 నుంచి 20 రోజుల్లోనే నియంత్రించాలి. మొదటి దశ 3 రోజులు లేదా 5 రోజుల్లోపు ఇక్కడ చూపిస్తున్న మందులు స్ప్రే చేయండి. ఈ దశలో నియంత్రిస్తే పూర్తిగా అదుపులోకి వస్తుంది. రైతులకు ముఖ్యమైన సూచన: నాటుకు ముందు పొలం శుభ్రం చేసుకోవాలి. మొదటి 20 రోజులు చాలా ముఖ్యమైనవి. నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముందే నియంత్రిస్తే పూర్తి దిగుబడి, ఆలస్యం అయితే నష్టం ఖాయం. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేసి మీ రైతు స్నేహితులతో షేర్ చేయండి. మీ పంటలో ఏమైనా సమస్యలుంటే కామెంట్లో రాయండి. మీకు సరైన పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు. రైతు మిత్ర టీవీ.